అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం అంతా కోరుకుంటున్న ఒక గొప్ప శుభవార్త, భారీ శుభవార్తను రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. చాలా నెలల నుండి కూడా రైతుల ఖాతాలలో కనిపించని రైతు భరోసా, రైతు బంధు నిధులను జమ చేయడానికి సిద్ధమైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సంబంధించి రైతు భరోసా పథకం ఎప్పుడు ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతుందనే సమాచారాలను ఈ వీడియోలో స్పష్టంగా వివరంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని వివరంగా తెలుసుకోండి. ఎందుకంటే 5వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు రైతులు అప్లికేషన్లు చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. దీనికి సంబంధించిన వివరణ ఏంటి, ఎలా ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్లోకి వచ్చేసినట్లయితే 14 నుండి రైతు భరోసా పక్కా ఇచ్చి తీరుతాం అనేది అయితే ప్రభుత్వం చెప్పేసింది. ఇందులో నో డౌట్. 7 నుండి దరఖాస్తుల స్వీకరణ. ఇక ఈ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకుంటే చాలా రోజుల నుండి కూడా 7 ఎకరాల వరకే రైతు భరోసా ఇస్తున్నారు, 5 ఎకరాల వరకే రైతు భరోసా ఇస్తున్నారనే వార్తలు విన్నాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటిది లేకుండా సాగు చేసే ప్రతి రైతుకు కూడా రైతు భరోసా అనేది ఇవ్వబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీకు ఒక అంశం చెప్పబోతున్నాను. 1,53,00,000 ఎకరాలలో సాగు జరుగుతున్నది. 1,30,00,000 మాత్రమే, అంటే 1,53,00,000కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు అనేవి జమ చేసింది. ఎలా? రైతు భరోసా కింద పట్టా కలిగిన వాళ్ళు సాగు చేస్తున్నారని చెప్పేసి. వాస్తవానికి దీన్ని పరిశీలిస్తే దాదాపుగా ఒక 20,00,000 ఎకరాలలో ఎలాంటి పంట సాగు కావట్లేదు, గుట్టలు పుట్టలే ఉన్నాయి. వీటికి రైతు భరోసా ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగానే సాగు చేసే ప్రతి రైతుకి 15,000 రూపాయల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అని క్యాబినెట్ సబ్ కమిటీ సిఫారసు చేసింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ అంశానిపైన విధి విధానాలు ఖరారు చేస్తూ సబ్ కమిటీ ఒక నివేదికనిచ్చింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం తెలపబోతుందనే, అంటే తుది నిర్ణయాన్ని ప్రకటించబోతుందనే సమాచారం ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో మొత్తానికి చూడొచ్చు, 5 నుంచి దరఖాస్తులు, పండించే ప్రతి రైతుకు పంట సాయం అంటే కమిట్మెంట్ అయిన మొత్తానికి తగ్గించొద్దని డిసిజన్, క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం అనే స్టేట్మెంట్ చూసుకోవచ్చు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రైతు భరోసా రైతుల ఖాతాలలో పడాలని అనుకుంటున్నామో ఆ రైతు భరోసాని రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడానికి సిద్ధమైంది. ఈ అప్లికేషన్ల స్వీకరణ ఏంటి అంటే, ఉదాహరణకు చెప్తున్నాను, మీకు 5 ఎకరాల పట్టా కలిగి ఉంటే ఈ 5 ఎకరాలలో ఒక అతనికి దాదాపుగా ఒక 3 గుంటలు కానీ 5 గుంటలు కానీ ఒక ఇంటి నిర్మాణం కానీ లేదంటే షెడ్ నిర్మాణం కానీ అలాంటివి ఉండి ఎలాంటి సాగు చేయకుండా ఉంటే దాన్ని నేను పలానా 5 గుంటల వరకు షెడ్ నిర్మాణంలో ఉంచాను, నాకు 4 ఎకరాల 35 గుంటలలో మాత్రమే సాగు అవుతుంది, దీని వరకు నాకు నిధులు ఇవ్వండి అనే దానికి సంబంధించిన డిక్లరేషన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది అనే సమాచారం తెలుస్తుంది. బహుశా రేపు జరగబోయే ఈ క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక వివరాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు అయితే తప్పిస్తున్నాయి. సో ఇవైతే లేటెస్ట్గా ఉన్న అప్డేట్స్. మన ఛానల్ ద్వారా మీకు ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా తెలియజేస్తుంటాను కాబట్టి సో మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. మీ అందరికీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంక్రాంతి కానుకగా జమ కాబోతుంది. మొత్తానికి సాగు చేసే ప్రతి రైతుకి ఇవ్వబోతున్నారు అనేది కూడా ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాల్సింది. కాకపోతే ఒక డిక్లరేషన్ ప్రభుత్వం కోరుకుంటుంది అనేది తెలుస్తుంది. దానికి సంబంధించి ఏమైనా విధి విధానాలు వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.